ఇండియాస్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. ఓకే, సో దీంట్లో మొత్తంగా ఈ మనకి ఇండియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్లో ఎంత గ్రోత్ జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఇప్పుడు ప్రజెంట్గా ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆన్ రోడ్ ఉన్నాయి, సో దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయనే డీటెయిల్స్ మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్లో భాగంగా తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ట్రాకింగ్ ఇండియాస్ ఈవీ అడాప్షన్ ట్రాన్సిషన్, అంటే మనకి ఏదైతే ట్రెడిషనల్ వెహికల్స్ డీజిల్స్ అండ్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో వాటి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏ విధంగా ట్రాన్సిషన్ అవుతుందని చెప్పేసి ఒక ట్రెండ్కి సంబంధించిన అనాలిసిసే మనకి ఇది. సో ఎవరు లాంచ్ చేశారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. ఓకే, బెంచ్ మార్క్ ఫ్రేమ్వర్క్ టు ర్యాంక్ స్టేట్స్ అండ్ యూనివర్సిటీస్ ఈవీ అడాప్షన్ బేస్ చేసుకొని. సో స్కోరింగ్ వచ్చేసి 0 to 100 స్కేల్ మధ్యలో ఉంది. యాక్సలరేటింగ్ సబ్ నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎఫర్ట్స్ అలైన్డ్ విత్ ది నెట్ జీరో 2070. మన గ్లాస్గో సమ్మిట్లో చెప్పాం కదా, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది 2070 కల్లా చేస్తామని. సో దానికోసం అని చెప్పేసి దీంట్లో మొత్తం 3 పిల్లర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనకి 3 ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో వాటిని తీసుకోవడం జరిగింది. పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్. సో వీటిని బేసిక్గా పారామీటర్స్గా పిల్లర్స్గా తీసుకొని మొత్తం 16 ఇండికేటర్స్ని చూడడం జరిగింది. అదేవిధంగా ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్లో భాగంగా 2024 కల్లా టాప్ డెస్టినేషన్స్ ఏంటి అంటే ఢిల్లీ టాప్ అడాప్షన్లో ఉంది, అదేవిధంగా మహారాష్ట్ర, నెక్స్ట్ చండీగఢ్. సో ఇవి టాప్లో ఉండడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ కనుక చూసుకున్నట్లయితే 2024లో 7.7% ఉంది, అంటే మొత్తం సేల్లో 7.7% ఉంది, అప్ ఫ్రమ్ ది 2018. అంటే ఒకప్పుడు 2018లో 5% ఉంటే అది 7.7 అవ్వడం జరిగింది. సో 5 మిలియన్ పైగా 50 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి బై జూన్ 2025 కల్లా రోడ్ పైన ఉండడం జరిగింది. ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసి 25,000 వరకు పైన ఛార్జింగ్ స్టేషన్స్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ ఇండెక్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.